నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు లక్ష్మి, అప్పల స్వామిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని నిందితుల చెర నుండి అనకాపల్లికి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు తొలుత చిన్నారిని గాజువాకకు తరలించినట్లు చెప్పారు. అంతేకాదు చిన్నారిని విక్రయించేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు. కాగా నిన్న అనకాపల్లిలోని లోకావారి వీధిలోని నివాసం వద్ద ఆడుకుంటుండగా చిన్నారి కిడ్నాప్ కు గురైంది. గాంధీ జంక్షన్ వద్ద ఓ మహిళతో చిన్నారి లోహిత కనిపించింది. బజార్ జంక్షన్ లో చిన్నారి లోహితతో మహిళ బస్సు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి లోహితను కాపాడారు. చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, దీపిక, 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కేసు అయితే దాదాపు కూడా ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా కలకలమైతే రేపింది. 14వ తారీఖు సాయంత్రం 8 గంటలకు రోడ్డు పైన ఆడుకుంటున్న బాలిక అయితే కనిపించట్లేదు. పోలీసులకైతే వాళ్ళు పోలీసులకైతే సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులకు సమాచారం అందించి స్థానికంగా ఎవరికి కూడా తెలియజేయని తల్లిదండ్రుల కోరిక మేరకు పోలీసులు కూడా ఈ యొక్క విషయాన్ని బయటకు పెట్టడం అయితే ఆలస్యం జరిగింది. ఈ యొక్క విషయానికి సంబంధించి బాలిక కిడ్నాప్ కోసం అయితే సంబంధించి నిన్న ఎస్పీ సిన్హా అయితే అతను ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ప్రెస్ మీట్ కి సంబంధించి ఈ యొక్క పూర్తి అంతా కూడా ఈ యొక్క కిడ్నాప్ చేసి పాపని అమ్మవేయడానికి అయితే చూస్తున్న విషయాన్ని అయితే వాళ్ళందరూ కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఎస్పీ తెలియజేయడం జరిగింది. ఇదంతా ఒక ముఠాగా చేరి అనకాపల్లిలో తీసుకొచ్చిన అమ్మాయి గాజువాక ప్రాంతంలో అయితే తీసుకెళ్లి విక్రయించడానికి అయితే ప్రయత్నం చేశారన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇటువంటి మిస్సింగ్ కేసులు ఎక్కువగా రావడంతో బాలికలను చిన్నపిల్లలను అయితే దొంగలించడానికి ఎక్కువగా చూస్తున్నారనే విషయాన్ని అయితే గమనిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని గమనించి టౌన్తోని లక్ష్మి అయితే ఈ యొక్క ఎక్కువగా ఇటువంటి చర్యలు చేస్తున్నారన్న విషయం పోలీసులు గమనించి ఆ సీసీ ఫుటేజ్ లో ఏదైతే వీడియో ఉందో దాని ఆధారంగా టౌన్తో లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. గాజువాకపల్లిలో అరెస్ట్ చేశారు. అక్కడ అరెస్ట్ చేసి ఆమెను విచారించగా చెప్పిన విషయం ఏంటంటే, మేము అమ్మాయిని తీసుకొని వెళ్ళి అమ్మేయడానికి కానీ లేదా చాకరీ చేయించుకోవడానికి అయితే మాత్రమే మేము తీసుకువెళ్ళామనే విషయం తెలియజేయడంతో పోలీసుల సంగతిని దీని వెనక ఇంకెంతమంది ఉన్నారు పూర్తి దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లోనే. కంప్లైనెంట్ ఇస్ విక్టిమ్స్ మదర్. వాళ్ళు లోకవీరి వీధి అనకాపల్లిలోనే ఉంటున్నారు. అక్కడ నుంచి ఆన్ 14th బిట్వీన్ 8 AM to 6 PM ఈ 4-year-old పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు. అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన 6 సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ of additional SP admin and in charge SGPO DSP DTC Mohan Rao garu. Manaki oka lookout notices regarding this girl child anni groups ki circulate cheyadam jarigindi. GMSK's WhatsApp groups, mana district police WhatsApp groups plus neighboring districts Visakhapatnam, Vizianagaram, Kakinada vallu kuda share cheyadam jarigindi. Jalagala Madu junction in Anakapalli ఆ ఏరియాలో ఒక బొలెరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. AP 39U 4887. ఇందులో మనకి ఈ మిస్సింగ్ girl plus accused number 1 Lakshmi along with her husband మనకి ముగ్గురు దొరికారు. ఇమీడియట్లీ ఇంటర్సెప్టెడ్ ఉమెన్ పోలీస్ హెల్ప్ తో పాటు గర్ల్ ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది. ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లోనే.